సంబంధించి ఈ ట్యాక్సులకు ట్యాక్స్ పేర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అటువంటి వారు స్వయంగా ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఆక్రమించుకున్న వాటికి ఈ ట్యాక్స్ను మినహాయించటం జరిగింది. నేను ఈ పథకానికి సంబంధించి అంతర్జాతీయమైనటువంటి సౌకర్యాలను ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వాటికి అనుగుణంగా ఉంటుంది. లిటిగేషన్ను తగ్గించడం కోసం అంతర్జాతీయమైన టాక్సేషన్కి సంబంధించి దీన్ని విస్తరించడం జరుగుతున్నది. ఎంతో మంది సీనియర్లు మరింత సీనియరు వాళ్లకు నేషనల్ సేవింగ్స్ స్కీమ్లను వారికి వారు చేస్తున్నటువంటి ఎన్ఎస్ఎస్లను విత్డ్రా చేసుకున్నప్పుడు ఉపసంహరించుకున్నప్పుడు వాటికి 24 ఆగస్టు తర్వాత ఉపసంహరించుకున్న వాటి మీద ట్యాక్స్ను మినహాయించడం జరుగుతున్నది. ఎన్పిఎస్ వాళ్ళకి సంబంధించిన అకౌంట్లకు ఖాతాలకు సంబంధించి వారి మొత్తం మీద వారికి వచ్చే మినహాయింపులతో సంబంధించి ఈ మినహాయింపు ఉంటుంది. మొత్తం ఆదాయం మీద ఈ మినహాయింపు ఉంటుంది. వీటన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా పేపర్లెస్ చేయడానికి, కాగితరహితంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. జూలై 24లో మేము కొన్ని విశ్వాస స్కీమాన్ని చేయటం జరిగాము. ఎందుకంటే ఆదాయ పన్నుల గురించి వివాదాలను పరిచయం జరుగుతుంది. 33,000 వారు పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. దీని మీద పెట్టుబడులలోనూ ఉద్యోగ కల్పతలోనూ నేను కొన్ని సౌకర్యాలను కలగజేయదలుచుకున్నాను. ఇక్కడ ఒకవేళ వేరే విదేశాల్లో ఉన్నవారు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ ఎలక్ట్రానిక్ ఫెసిలిటీల కోసం వారికి అటువంటి ట్యాక్స్ నాన్ రెసిడెంట్స్ కనుక ఇక్కడ కనుక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కమిటీలకు కనుక ఫ్యాక్టరీలకు కనుక వాళ్ళు చేసేటప్పుడు వారికి ట్యాక్స్ను మినహాయింపును ఇవ్వటం జరుగుతున్నది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్యాక్స్ పథకాన్ని ఇన్లాండ్ వెస్టర్న్ రిజిస్టర్ ఇండియన్ వెసల్స్ చట్టం కింద రిజిస్టర్ అయిన వాటికి వర్తింపచేయటం జరుగుతుంది. ఇది దేశీయమైనటువంటి జల మార్గాల్లో దాన్ని ప్రవర్తించేటప్పుడు దీన్ని వర్తిస్తుంది. ఇండియన్ స్టార్టప్ ఎకో సిస్టమ్ని దీన్ని 5 సంవత్సరాలకు వారికి సౌకర్యాన్ని ప్రయోజనాన్ని విస్తరించడానికి చేస్తున్నాం. 1/4/2034 లోపల వారు చేసిన దానికి వర్తిస్తుంది. ఐఎఫ్ఎస్సికి సంబంధించి నేనేం ప్రతిపాదిస్తున్నానంటే షిప్ లీజింగ్ యూనిట్లకు వారికి బీమా వాళ్ళకి ట్రెజర్ గ్లోబల్ కంపెనీ ఐఎఫ్ఎస్సిలకి సంబంధించి వారి ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకుని వారి కట్ ఆఫ్ డేట్ను దాన్ని కూడా మేము 5 సంవత్సరాలకి దాన్ని పొడిగించటం జరిగింది. కేటగిరీ ఒక వర్గాలు 1 కేటగిరీ 2లో ఐఏఎఫ్కి సంబంధించి మౌలిక సదుపాయాలకి సంబంధించి చేసేటప్పుడు నేను వారికి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్లను వాళ్ళకి సెక్యూరిటీల నుంచి వారు పొందినటువంటి సౌకర్యాల మీద వెల్త్ ఫండ్స్ నుంచి వాటిని కనుక వాళ్ళు మౌలిక సదుపాయాల వైపు కనుక వాళ్ళు మళ్లించినట్లయితే వారికి 5 సంవత్సరాల మూరుగా 24 మార్చి 30 వరకు దీన్ని పొడిగించడం జరిగింది. వ్యక్తిగతమైనటువంటి ట్యాక్స్ సంబంధించి మధ్యతరగతి ప్రజలను ఉద్దేశించి ఇవన్నీ కూడాను వికసిత భారతానికి వీరు చాలా వారు భారత యొక్క దూతలకి మధ్య ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మధ్యతరగతి ప్రజల సహకారం ఎక్కువ ఉంది. ఇది వారు అద్భుతమైన మధ్యతరగతి ప్రజల యొక్క పాత్ర చాలా చెప్పుకోదగినదిగా ఉంది. వారి కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉన్నది. వీరందరినీ గుర్తిస్తూ మేము వారందరికీ
వారికి క్రమక్రమంగా 2014 నుంచి వారికి మధ్యతరగతి ప్రజలకు వారికి 2.5 లక్షల నుంచి మేము తగ్గించటం, వారి మినహాయింపుని 5 లక్షలు పెంచడం జరిగింది. 7 లక్షలకు 2023కి చేయటం జరిగింది. ఇది మా ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల మీద మాకున్న విశ్వాసాన్ని తెలియజేస్తున్నది. ఇప్పుడు నేను 12 లక్షల రూపాయల ఆదాయం వరకు ఎటువంటి ఆదాయ పన్ను విధించమని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ కారణంగా ఒక నెలకు 1 లక్ష రూపాయలు ఆదాయం ఉన్నంత వరకు కూడా వారికి కొత్త ఆదాయ పన్నులో వారికి ఎటువంటి ఆదాయ పన్ను ఉండదు. 12.5 లక్షల ఉద్యోగులైనటువంటి పన్ను చెల్లింపుదారులందరికీ కూడాను ప్రయోజనం చేకూరుతుంది. లక్షలాది రూపాయలను ఇవన్నీ కూడా దేశమంతా అందరు పన్ను చెల్లింపుదారులకు కూడా లాభం ప్రయోజనం చేకూర్చడానికి ఈ వారి చేతుల్లో మరింత డబ్బు ఉంటే వారు ఇళ్ళు నిర్మించుకోవడానికి, వారు పొదుపు చేయడానికి చేతిలో వారికి డబ్బు ఆడుతుంది. నేను వీరందరికీ కూడా ఈ కింద విధంగా ట్యాక్స్లను 4 లక్షల వరకు ఆదాయం లేదు, 4.8 లక్షల నుంచి 4 నుంచి 8 5% ఉంటుంది, 8 నుంచి 12 10% ఉంటుంది, 12 నుంచి 16 15% ఉంటుంది, 16 నుంచి 16 వరకు 20 నుంచి 25 వరకు 25% ఉంటుంది, 25 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటాయి 30% ఉంటుంది. ఈ పన్ను చెల్లింపుదారులకు 12 లక్షల రూపాయలు వారి సాధారణ ఆదాయానికే, వారికి ప్రత్యేకంగా వారి క్యాపిటల్ గెయిన్స్ కంటే 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు క్యాపిటల్ గెయిన్స్ వంటి ఇతర వారికి రిబేట్ను వారికి స్లాబ్ రేట్ రిడక్షన్ ద్వారా ఏ విధంగా ఇవ్వటం జరుగుతుందంటే వారికి ఎటువంటి ట్యాక్స్ను చెల్లించవలసిన వస్తుంది. మొత్తం స్లాబ్ రేట్లను మార్చటం జరుగుతున్నది. వేరే వేరే స్థాయిల్లో వేరే విధానంగా ఉంటున్నది. 12 లక్షల రూపాయల ఆదాయం నుంచి వారికి 80,000 రూపాయల వరకు వారికి జరుగుతుంది. వారికి 100% వారికి ఇప్పుడున్న వాటిల్లో వారికి ఎవరికైతే 18 లక్షల రూపాయల ఆదాయం ఉండగలిగితే వారికి 70,000 రూపాయల ఆదాయంలో వారికి లబ్ధి చేకూరుతుంది. 25 లక్షల ఆదాయం ఉన్న వారికి 1,10,000 రూపాయలను అనగా 25% ఇది వరకు లబ్ధి చేకూరుతుంది. ఈ ట్యాక్స్ ప్రతిపాదనలకు సంబంధించి ఇవన్నీ కూడా వీటి ఫలితాల 1,00,000 crore ప్రత్యక్ష పన్నుల ద్వారా 2,600 కోట్ల రూపాయల పరోక్ష పన్నుల్లోనూ ఇవన్నీ కూడా ప్రభుత్వం కోల్పోతుంది. నేను ఈ ప్రభుత్వాన్ని ఈ సభకు సమర్పిస్తున్నాను. రెండవ